హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను అవిసె గింజలతో లడ్డు చేస్తున్నానండి. ఈ చలికాలంలో తప్పకుండా తినాలి. ఎందుకు తినాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏమి అనేది మధ్యలో చెప్తూ ఉంటాను చేస్తున్నప్పుడు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3/4 కప్పు అవిసె గింజలు తీసుకున్నాను. ఇవి ఆన్లైన్లో రోస్టెడ్ చిక్కుతాయి, కానీ అవి డూప్లికేట్ అనమాట. మనకి ఇక్కడ బయట సూపర్ స్టోర్స్లో ఎక్కడైనా చిక్కుతాయి. తక్కువ రేటే, పెద్ద రేట్ ఏమి ఉండదు. ఇలా తెచ్చుకొని ఎండకు పెట్టుకొని ఇలా కడాయిలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చిటపట్లాడతాయి, మంచి వాసన వస్తాయి వేగగానే. ఇలాగ వేయించుకున్నాక ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో తెల్ల నువ్వులు తీసుకోవాలన్నమాట. తెల్ల నువ్వులు కూడా ఇలాగే చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. ఇది దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇలాగ అవిసె గింజల్ని తినడం వల్ల హార్ట్‌కి చాలా మంచిదండి. బ్రెయిన్‌కి కూడా చురుగ్గా పనిచేస్తుందనమాట. చదువుకుంటున్న పిల్లలకి గిన ఇలా చేసి పెట్టారంటే చాలా యాక్టివ్‌గా ఉంటారు. జ్ఞాపక శక్తి పెరుగుతుందనమాట. వీటి వల్ల హెయిర్ అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి శనగిత్తనాలు ఇవి కూడా 3/4 కప్పు తీసుకోవాలి. కొన్ని ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, బావుంటుంది. నేను ఇక్కడ 3/4 కప్పు తీసుకొని వేయించుకొని బాగా చల్లార్చుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఇందులో ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ వింటర్‌లో తప్పకుండా తినాలని చెప్తారనమాట. ఇలాగ అవిసె గింజలతో లడ్డే కాదండి. ఒకవేళ స్వీట్ ఇష్టం లేదనుకునే వాళ్ళు అవిసె గింజల్ని వేయించేసుకొని బాగా పొడి కొట్టేసి చపాతీ పిండి కలుపుతాం కదా! ఆ పిండిలోకి ఒక 2 స్పూన్లు పౌడర్ ఏసుకొని కలుపుకోవచ్చు. లేదంటే ఒట్టిగైనా తినొచ్చు. పొద్దున్నే మొంగడుక్కుంటాం కదా! 2 స్పూన్లు పొడి తిన్నామంటే ఎంత కమ్మగుంటాయంటే చానా బావుంటాయి. ఒట్టిగైనా తినొచ్చనమాట. అలాగా ఎలాగోలాగా మనం అవిసె గింజలనేది తీసుకుంటుండాలి. అలాగే ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా! చల్లార్చుకున్నాము. ఫస్ట్ అవిసె గింజలు, నువ్వులు మెత్తగా మిక్సీకేసుకున్నాక మళ్ళీ శనగిత్తనాలు, బెల్లం వచ్చేసి ఒక కప్పు నిండా తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్నది. ఇలాగంతా మిక్సీకి వేసుకున్న పదార్థాలన్నీ వచ్చేసి ఒక గిన్నెలోకేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇది తొందరగా కలిపేసి ముద్ద కట్టేసుకోవాలండి. ఆరిపోయిందంటే గిన ముద్దగా రాదు. ఇప్పుడు నేను చూపిస్తున్నా గదా! ఇలాగంతా కలుపుకున్నాక మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్నవి, అలాగే తొందరగా ముద్ద కట్టేసుకోవాలి. ఒకవేళ మీకి పొడి పొడి రాలుతుందనుకోండి, కొంచెం వేడి చేసుకున్న నెయ్యి ఒక 2 స్పూన్లంతా వేసుకుంటూ ముద్ద చుట్టండి. చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. నెయ్యి దీంట్లోకి ఎంతేసుకున్నా తక్కువేనండి. బావుంటుంది నెయ్యి వేయడం వల్ల. కొందరు నెయ్యి ఇష్టపడని వారు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం అన్నీ కలిపేసాక ముద్దలు చుట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టేసుకుంటే గిన ఎన్నాళ్ళైనా ఉంటాయి, ఏం చెడిపోవు. ఇది రోజు ఒకటి తినడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో తీసేసేది ఏమీ లేదు. బెల్లం వల్ల ఐరన్, తెల్ల నువ్వుల వల్ల కాల్షియము, అవిసె గింజల వల్ల యాంటీ ఆక్సిడెంట్స్, హార్ట్‌కి మంచిదని చెప్పాను గదా! ఈ అవిసె గింజల్ని బాగా వేయించి పొడి కొట్టి ఒక డబ్బాలో పెట్టుకొని డైలీ పొద్దున్నే ఒక 2 స్పూన్లు నోట్లో ఏసుకొని ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగినామంటే మంచి వెయిట్ లాస్ ఉంటుందండి. ఇందులో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంతేనండి. ఇలాగ చిన్న నిమ్మకాయ సైజ్ అంత లడ్డు చుట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే రోజుకొకటి తినొచ్చు. ఇవేం పాడు గావు, స్మెల్ రావు. చాలా బావుంటాయి ఎన్ని రోజులైనా. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పని కూడా లేదనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్‌తో వస్తుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.